కొన్నేళ్లుగా ఏవియేషన్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇప్పటికే భారత్ 1500 ఎయిర్ క్రాఫ్ట్లకు ఆర్డర్ ఇచ్చిందని వివరించారు. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించే విధానంతో ముందుకు వెళ్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. శంషాబాద్ సమీపంలోని జీఎంఆర్ ఏరో పార్క్ లో ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ సంస్థ సాఫ్రాన్ నెలకొల్పుతున్న లీప్ ఇంజిన్ ఎంఆర్ఓ సెంటర్ ని ప్రధాని నరేంద్ర మోదీ ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. సాఫ్రాన్ సంస్థకు కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుందని ప్రధాని చెప్పారు. ఎయిర్ క్రాఫ్ట్ల సర్వీస్ సెంటర్ భారత్ లో ఏర్పాటు కావడం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించే విధానంలో ముందుకు వెళ్తున్నట్లు మోదీ తెలిపారు. आज भारत दुनिया के सबसे तेजी से बढ़े डोमेस्टिक एविएशन मार्केट में शामिल है. हमारा डोमेस्टिक मार्केट अब दुनिया में तीसरा सबसे बड़ा मार्केट है. आज भारत के लोगों का एस्पिरेशंस एक नए आसमान पर है. ऐसे में भारत में एयर ट्रेवल की डिमांड लगातार बढ़ रही है और इसलिए हमारे एयरलाइंस लगातार अपने एक्टिवेट फ्लीट को बढ़ा रही है. भारत की एयरलाइन कंपनियों ने 1500 से ज्यादा नए एयरक्राफ्ट का ऑर्डर दिया है. साथियों, भारत के एविएशन सेक्टर में तेज एक्सपेंशन के चलते मेंटेनेंस, रिपेयर एंड ओवरहॉल एमआरओ की सुविधाओं की जरूरतें भी बढ़ रही है. अब पहली बार देश में एक ग्लोबल ओईएम डीप लेवल सर्विसिंग की सुविधा स्थापित कर रहा है. इस फैसिलिटी से देश के दक्षिण भारत के नौजवानों के लिए रोजगार के अनेक अवसर बढ़ेंगे. సాఫ్రాన్ సంస్థ హైదరాబాద్ ను ఎంచుకున్నందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఇది నగర అభివృద్ధికి మరింత దోహదం చేస్తుందని చెప్పారు. ఏరోస్పేస్ ఏవియేషన్ హబ్ గా హైదరాబాద్ ఎదుగుతోందని సీఎం వివరించారు. ఏవియేషన్ రంగానికి చెందిన ఎన్నో సంస్థలు ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్నాయని, ఎంతో మంది నిపుణులు ఇక్కడ ఉన్నారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సాఫ్రాన్ సంస్థ హైదరాబాద్ కు రావడం ఏరోస్పేస్, రక్షణ రంగంలో తెలంగాణ వృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. మన ప్రగతిశీల పారిశ్రామిక విధానం, ఎంఎస్ఎంఈ విధానం దేశంలోనే అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా నిలిచిందని చెప్పారు. Hyderabad is a major aerospace and defense hub for India. We have more than 25 major global companies and over 1500 MSMEs. Our progressive industrial policy, our MSME policy is ranked amongst the best in the country. Hyderabad is one of the leading MRO and aero engine hubs in India. Our exports in aerospace and defense doubled last year, reaching rupees 30,742 crore in 9 months, overtaking our pharma exports for first time. సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఏర్పాటు వల్ల భవిష్యత్తులో ఎయిర్ క్రాఫ్ట్ల తయారీ ఖర్చు భారీగా తగ్గుతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇప్పటి వరకు ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ కోసం సింగపూర్, మలేషియా వంటి దేశాలపై అధికంగా ఆధారపడుతున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ చేపట్టిన ఆత్మ నిర్భర్ భారత్ వల్లే ఇది సాధ్యమవుతుందని రామ్మోహన్ నాయుడు వివరించారు. హైదరాబాద్ నగరం ఏవియేషన్ హబ్ గా ఎదుగుతోందని చెప్పారు. India is set to become a preferred global destination for aircraft maintenance, repair and overall services. And it is a moment of pride for me to be at this Shamshabad airport long back when Chandrababu Naidu Garu, the then CM of United Andhra Pradesh and the present Chief Minister of AP, envisaged this airport. Many were skeptical about the land that was being acquired for this project. But today, in reality, we can see that this very land bank has become a great asset. Shamshabad airport has become an economic catalyst for the state of Telangana and also the country, creating lack of direct and indirect jobs in this sector. And I thank the Chief Minister of Telangana, NDA government under the leadership of our Prime Minister Shri Narendra Modi ji believes that the development of the nation lies in the development of the state. సాఫ్రాన్ సంస్థ ఏర్పాటు చేస్తున్నది దేశంలో లీప్ ఇంజిన్ల మొట్టమొదటి మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాల్ సెంటర్. 1300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల 1000 మందికి పైగా నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లకు ఉపాధి లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.